హలో అందరికీ, నేను మీ సురేఖని. పన్నీర్తో మంచి రెసిపీ చేశాను, చూద్దాం రండి. దానికోసము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను, కారం 1 స్పూన్ వేసుకున్నాను, జీలకర్ర పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్ 1/2 స్పూను, కొంచెం పసుపు, గరం మసాలా కొంచెం వేసుకున్నాను. వేసుకునేసి ఆయిల్ వేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను అనమాట. తయారు చేసుకునేసి పన్నీర్ని, సాల్ట్ కూడా వేసాను, మర్చిపోయా చెప్పడం. పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, నిలువుగా కట్ చేసి పెట్టుకునేసి అందులో ఈ పేస్ట్ని బాగా పన్నీర్కి అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి పక్కన పెట్టేయాలి. కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత ఒక కప్పు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. కొంచెం కారము, సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం లైట్ కలుపుకున్నాను. అంటే మనం బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కార్న్ ఉంది కదా, కార్న్ ఫ్లోర్ అంటే మనం ఇది వేయించుకుంటాం కదా కార్న్, ఇది దాన్ని చాలా మెత్తగా నలిపేసామంటే చిన్న పొడిలాగా అయిపోతుంది అనమాట. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇది కలిపెట్టుకుంటాం కదా శనగపిండి మిశ్రమాన్ని, పన్నీర్ దాంట్లో వేసి బాగా ముక్కలకన్నిటికి పట్టేలాగా చూడాలి. పట్టిన తర్వాత ఈ కార్న్లో అటుపక్క ఒక దెబ్బ ఇటుపక్క ఒక అలా వేసి రోస్ట్ చేసుకునేసి దాన్ని తీసి ఆయిల్లో వేసేయడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, ట్రై చేసుకొని తినండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. టమాటో సాస్ విత్ ఈ పన్నీర్ కార్న్ రోల్ తిన్నాము, సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి తినండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఈవినింగ్ స్నాక్స్ భలే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.